అభి అక్క నాన్నకు ఇంకా రాలేదు. రేపు స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉందని నైటే చెప్పాను. ఖచ్చితంగా నేనే గెలిచుండేవాడినక్క. నాన్న ఎందుకు ఇలా చేశారక్క? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని తెలుసురా. ఆ విషయమే కదా వాడు కూడా చెప్పడానికి వచ్చాడు. నువ్వు స్కూల్కి రాలేదని వాడు నిన్ను చూడ్డానికి వచ్చాడు. వాడితో ఇలాగేనా నువ్వు ప్రవర్తించేది? ఇప్పుడు నువ్వేం చేస్తే మీ నాన్నగారు గర్వపడతారో ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. సో బీ ఏ ఫాదర్స్ బాయ్. సారీ. మేడం 4 గంటలకి బోర్డు మీటింగ్, 6 గంటలకి సైట్ విజిట్, 8 గంటలకి ఫారెన్ డెలిగేట్స్తో డిన్నర్. టేబుల్ని ఎక్కడ రిజర్వ్ చేశానని చెప్పారు? లీలా ప్యాలెస్లో స్పెక్ట్రా. అక్కడ రాఘవాలో హలో బెలనీస్ బాగోదని చెప్పారు. రిజర్వ్ టేబుల్ ఇన్ ఐటీసీ గ్రాండ్ షోలా. ష్యూర్ మ్యామ్. గేట్ తెలిసినట్టు తెలియలేదు. వాచ్మెన్ చూస్తే కింద లంచ్ చేస్తున్నాడు. కార్లో రాలేదా మీరు? ఆ అబ్బాయి కారు అడుగుంటాడు. ఈ మేడం ఇచ్చేసి ఉంటుంది. బండి బ్రేక్ డౌన్ అయింది మా. రాజన్న కాల్ చేశాను, ఆయనే వచ్చి డ్రాప్ చేసి వెళ్లారు. ఇంత చిన్న విషయానికి కూడా ఆ అబ్బాయి హెల్ప్ చేయడానికి రాలేదు కదా. నా మనుషులే వచ్చి నీకు హెల్ప్ చేశారు. ఇప్పుడు అర్థమైందా? స్టేటస్ లేకపోతే నడి రోడ్డు మీద నిలబడాల్సి ఉంటుంది. మన దగ్గర లేని కార్లా ఏంటి? ఏంటి మేడం మీరు ఏదో సెంటిమెంట్తో మీరు పాత కార్నే యూజ్ చేస్తున్నారు. అదంతా మీకు చెప్పిన అర్థం కాదు ప్రేమ్ కుమార్. అవునవును, మాకేం అర్థం కాదు. ప్రేమన్న పేరుతో నువ్వు ఎన్నెన్ని వేషాలేస్తున్నావో నువ్వు అర్థం చేసుకుంటే చాలు. మా నాట్ అగైన్ ప్లీజ్. నా లైఫ్ సెక్యూరిటీ కోసమే కదా నువ్వు డబ్బు అడిగావు. దాని యొక్క ఇంపార్టెన్స్ నీకు అర్థమైందా? అన్ని వదిలేసి యూఎస్కి వెళ్ళిపోతున్నాడు. హీ వాల్యూస్ యువర్ వర్డ్స్. నమ్ము మామ్. కీప్ ద కార్ రెడీ. బయలుదేరదాం. ఓకే మ్యామ్. అయ్యయ్యో, వీడు మరీ తగలడుతున్నట్టున్నాడు. వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. నువ్వు అడ్డిల్లు. అరే, ఇటు వెళ్ళిపోదాం పదా. అయ్యో, రండి రండి. ఏయ్, రితేష్ జైన్ ఇల్లు ఎక్కడ? సార్ అది ఆ బ్లాక్. ఇంట్లో ఎవరో లేరు సార్. ఏయ్, రా రా రా, ఇలా రా, ఇలా రా. ఏ, ఎక్కడికి వెళ్ళాడంటే? అసలు విషయం ఏంటి సార్? ఏమే, నన్నే ఎంక్వైరీ చేస్తున్నావా? రా, ఇలా రా. ఇటు సైడ్ కాదు, అటు నుంచి తిరిగిరా. ఇప్పుడు చెప్పు. ఏం లేదు సార్, రితేష్ నేను ఇంటికి రాలేదు. ఆ, వాళ్ళ నాన్న కనపడలేదని బాబు ఏడుస్తున్నాడు. వాడి మూడు మారుద్దామని అంజలి అక్క గుడికి తీసుకెళ్ళింది. ఓ, ఎవరికి మూడు బాగోలేకపోయినా మీరు మార్చేస్తారా? అవును, అంజలి ఎవరేంటి? ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది తను. ఆ? ఏంటి, ఆ కుర్రాడికి బంధువులు ఎవరూ లేరా? 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి తండ్రి కొడుకులు ఇద్దరే ఉంటున్నారు సార్. ఆ, అంజలి రాగానే వాడిని తీసుకుని జగదాంబ పోలీస్ స్టేషన్కి రమ్మను. అర్థమైందా? అయ్యో, ఎందుకు సార్? ఏమైంది? ఏ, మేడంకి విషయం తెలిస్తేనే చెప్తారా? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్, ఏమైంది? నట్టే. ఇన్స్పెక్టర్ గారికి చెప్పి ఇక రైడ్ చేయమని చెప్పనా? ఏంటి, ఈ నెల మామూలు ఇంకా ఇవ్వలేదు? సార్ ఇచ్చేసాం కదా సార్. ఏంటి? సార్ ఇదిగోండి. పువ్వులు అమ్ముకున్నామా, నోరు మూసుకుని ఉన్నామా అన్నట్టుండాలి. లేదంటే తోలు ఒలిచేస్తాను, తోలు. అర్థమైందా? ఆ కుర్రోడు స్టేషన్కి రావాలి.